బయట కాకుండా సారీ ఫర్ నేనన్నా కొంచెం డిస్టర్బ్ అయింది రా బాబు. ఇంటర్నెట్ డిస్టర్బ్ అయింది, అందుకని ఇప్పుడు నా మొబైల్ హాట్స్పాట్ లో జాయిన్ అయినా. ఇప్పుడు ఏం ఇంటరప్షన్ రాదు. డోంట్ వరీ. ఇప్పుడు ఒకసారి అందరూ కూడా మంచిగా కనెక్ట్ అయి ఉండండి. ఇప్పుడు ఏం డిస్టర్బెన్స్ రాదు. ఓకే, మనము వెల్డింగ్ ప్రాసెసెస్ గురించి చదువుతున్నాం. రైట్, మనకు వెల్డింగ్ పద్ధతులు ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటిది. అంటే మనకు తెలిసిన వెల్డింగ్ జనరల్ గా ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, టిగ్గు, మిగ్గు అని ఇప్పుడు కొత్తగా వింటున్నాం. కానీ ఇక్కడ చాలా రకమైనటువంటి వెల్డింగ్ పద్ధతులు ఉన్నాయి. మనకి చాలా రకాలైనటువంటి వెల్డింగ్ పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సబ్జెక్టు థియరిటికల్ నాలెడ్జ్ కూడా మనకు కావాలి, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, చూసినట్టయితే ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెసెస్ అనేది ఒకటి పద్ధతి. ఇది ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది దాని సోర్స్ ఏంటిది అంటే ఎలక్ట్రిసిటీ, అంటే విద్యుత్ ద్వారా మనము చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. వెల్డింగ్ ప్రక్రియ కరెంట్ ఉపయోగిస్తూ చేసేటువంటి వెల్డింగ్ ని ఎలక్ట్రిసిటీ వెల్డింగ్ ప్రాసెసెస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్. అంటే దీంట్లో మెయిన్ సోర్స్ ఏంటిదంటే గ్యాస్. హీట్ సోర్స్ ఈజ్ గ్యాస్ ఫ్లేమ్. గ్యాస్ ఫ్లేమ్ చేత మనము చేసేటువంటి వెల్డింగ్ ని గ్యాస్ వెల్డింగ్ అంటాం. తర్వాత అదర్ వెల్డింగ్ ప్రాసెసెస్ అంటే ఇంకా మిగతా ఎట్లా ఉంటాయంటే హీట్ సోర్స్ ఈజ్ నైదర్ ఎలక్ట్రిసిటీ నార్ గ్యాస్ ఫ్లేమ్. అదర్ అంటే వేరేది ఏది అని అంటే ఎలక్ట్రిసిటీ కాకుండా, గ్యాస్ కాకుండా ఇంకా వేరే వాటితో చేసే వాటిని అదర్ వెల్డింగ్ ప్రాసెసెస్ అంటారు. అంటే ముఖ్యంగా 3 రకాల పద్ధతులుగా మనకి ఇక్కడ విభజించబడ్డట్టుగా కనబడుతున్నాయి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెసెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. ఎలక్ట్రిక్ వెల్డింగ్ లో మళ్ళీ విభజించబడ్డ పద్ధతులు ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఒకటి, మొదటిది. రెండోది ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్. మూడవది లేజర్ వెల్డింగ్. నాలుగవది ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఐదవది ఇండక్షన్ వెల్డింగ్. అంటే ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెసెస్ లో కూడా మరి ఒక 5 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇది అన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని రికార్డులలో రాసుకోండి నోట్స్. ఓకే, తర్వాత ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్. అంటే మళ్ళీ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఈ 5గా విభజించబడ్డ తర్వాత ఇంకా ఫర్దర్ గా ఎన్ని రకాలుగా విభజించబడ్డది అంటే మళ్ళీ షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, SMAW అంటారు దాన్ని షార్ట్ కట్ లో, షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. తర్వాత ఆబ్లిక్ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని కూడా దాన్ని అంటారు. నెక్స్ట్ కార్బన్ ఆర్క్ వెల్డింగ్, అటామిక్ హైడ్రోజన్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్ అంటారు దాన్ని. గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటే మిగ్ వెల్డింగ్ అంటారు, MAG, మిగ్ లేదా మ్యాగ్ అంటారు. ఫ్లక్స్ కోటెడ్ ఆర్క్ వెల్డింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాంత్. ఓకే, తర్వాత ఫ్లక్స్ కోటెడ్ ఆర్క్ వెల్డింగ్, సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్ అనేది, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. అదే కాకుండా ఇంకా కూడా ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఇన్ని రకాలుగా విభజించబడ్డది, ఎలక్ట్రిక్ వెల్డింగ్ కొన్ని రకాలుగా విభజించబడ్డది. తర్వాత ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్, ఎలక్ట్రికల్లో రెసిస్టెన్స్ వెల్డింగ్ ఉంది. అది ఎన్ని రకాలుగా ఉందంటే స్పాట్ వెల్డింగ్. మనం కొత్తగా కొన్నాం ఇప్పుడు స్పాట్ వెల్డింగ్ మిషన్. ఈ స్పాట్ వెల్డింగ్, తర్వాత సూమ్ వెల్డింగ్, బట్ వెల్డింగ్, బ్లాష్ బట్ వెల్డింగ్ అనేవి ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్ లో ఫర్దర్ గా క్లాసిఫైడ్ అయినటువంటి వెల్డింగ్స్. ప్రొజెక్షన్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ ప్రాసెసెస్ కెన్ బి క్లాసిఫైడ్. తర్వాత గ్యాస్ వెల్డింగ్ ప్రాసెసెస్ ఏ విధంగా విభజించబడ్డాయంటే ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి, దాంట్లో సోర్స్ ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది, ఎసిటిలిన్ గ్యాస్ ఉంటుంది. కొత్త ఓన్లీ ఎసిటిలిన్ పెడితే అది హైలీ ఫ్లేమబుల్ అన్నమాట. అది దానికి మళ్ళీ ఆక్సిజన్ మిక్స్ చేయకపోతే వెల్డింగ్ చేయలేము, చాలా ప్రమాదాలు జరుగుతాయి, తర్వాత వెల్డింగ్ కూడా అవ్వదు. కాబట్టి ఆ రెండు కలిపి కాంబినేషన్ లో మనం వెల్డింగ్ చేస్తే ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అంటారు. నెక్స్ట్ ఆక్సీ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్ అంటే ఆక్సిజన్ గ్యాస్ తర్వాత హైడ్రోజన్ గ్యాస్ రెండు కలిపితే ఆక్సీ హైడ్రోజన్ గ్యాస్ వెల్డింగ్ అవుతుంది. నెక్స్ట్ ద అదర్ వెల్డింగ్ ప్రాసెసెస్ ఆర్, ఇంకా వేరే వెల్డింగ్ ప్రాసెస్లు ఏమున్నాయి గ్యాస్ లో అంటే టర్మిట్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, ఫ్రిక్షన్ వెల్డింగ్. అదర్లలో అంటే గ్యాస్ కాకుండా ఎలక్ట్రిక్ కాకుండా చేసేటువంటి థర్మిట్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, ఫ్రిక్షన్ వెల్డింగ్. ఇంకా అల్ట్రాసానిక్ వెల్డింగ్, ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్, కోల్డ్ ప్రెజర్ వెల్డింగ్, ప్లాస్టిక్ వెల్డింగ్. ఇన్ని రకాల వెల్డింగ్లు అదర్లలో ఉన్నాయి. అదర్ అంటే ఏమని చెప్పాను,
ఎలక్ట్రిసిటీ, నైదర్ ఎలక్ట్రిసిటీ నార్ గ్యాస్, అంటే గ్యాస్ సోర్స్ లేకుండా ఎలక్ట్రిసిటీ సోర్స్ లేకుండా ఈ ఉండేటువంటి పద్ధతులు ఇక్కడ మనం 6 రకాల పద్ధతులు చూస్తున్నాం. థర్మిక్ వెల్డింగ్ ఒకటి, ఫోర్జ్ వెల్డింగ్ ఒకటి, ఫ్రిక్షన్ వెల్డింగ్ ఒకటి, అగైన్ అల్ట్రాసానిక్ వెల్డింగ్, ఎక్స్ప్లోజివ్ వెల్డింగ్, కోల్డ్ ప్రాసెస్ వెల్డింగ్, ప్లాస్టిక్ వెల్డింగ్, 7 ఉన్నాయి. సో వెల్డింగ్ అంటే ఏంటి? 2 మెటల్స్ ని జాయిన్ చేసేటువంటి పద్ధతి వెల్డింగ్. ఓకే, సో ఇక్కడ మనకు కోడ్స్ ఇచ్చాడు. ఈ కోడ్స్ మీరు కాపీ చేసుకోండి. వీటికి అబ్రివేషన్ మీకు తెలిసి ఉండాలి తప్పకుండా. టేక్ ఇట్ ఏ స్క్రీన్ షాట్. AAW అంటే ఏంటి అంటే ఎయిర్ ఎస్టిలిన్ వెల్డింగ్ అనమాట. ఓకే, అట్లా అబ్రివేషన్స్ ఇచ్చాడు, అవన్నీ మీరు చదువుకోవాలి. AHW అంటే అటామిక్ హైడ్రోజన్ అని, BMAW అంటే బేర్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని, CAW అంటే కార్బన్ ఆర్క్. వీటిలో ముఖ్యమైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే GMAW, GTAW. GMAW అంటే మిగ్ వెల్డింగ్, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటాం. మిగ్ వెల్డింగ్ అని అంటే మనం ఉత్తగానే మిగ్గు అనుడు కాదు. GMAW అంటే గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. నెక్స్ట్ GTAW అంటే టిగ్ వెల్డింగ్ అంటాం. అదేంది? గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్, GTAW అన్నమాట. తర్వాత GMAW, GTAW, ఈ SMAW కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. SMAW అంటే షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. సో ఈ విధంగా ఇన్ని రకాల వెల్డింగ్ పద్ధతులు ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ఏ పద్ధతులు ఎలా జరుగుతుంటాయి, ఎంత హీట్ జనరేట్ అవుతుంది, ఎంత వోల్టేజ్ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఇవన్నీ విషయాలు కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక్కొక్క వెల్డింగ్ గురించి ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఇచ్చాడు. ఫోర్జ్ వెల్డింగ్ అంటే ఇప్పుడు అదర్ వెల్డింగ్ ప్రాసెసెస్ లో, అంటే ఎలక్ట్రిసిటీ కాకుండా, గ్యాస్ కాకుండా అదర్ వెల్డింగ్ ప్రాసెసెస్ లో ఏమేమి ఉన్నాయనంటే ఫోర్జ్ వెల్డింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. మళ్ళీ ఒకసారి ఇంటరప్షన్ అయింది, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవ్వడం జరిగింది. సో డోంట్ వరీ, మనం వీఆర్ కమింగ్ టు ద క్లోజ్ సెషన్. దగ్గరకు వచ్చాము. ఫోర్జ్ వెల్డింగ్ అనేది ఫోర్జింగ్ అంటే ఏంటిది? కొలిమింగ్ అంటే మండించడం ద్వారా వేడి ఉష్ణంను ఉత్పత్తి చేసి అతికించేటువంటి పద్ధతి ఫోర్జ్ వెల్డింగ్. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్, మన ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది కదా, జనరల్ గా మనం చేసేటువంటి ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనమాట. కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆల్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్. ఫెర్రస్ మరియు నాన్ ఫెర్రస్ మెటల్స్ కూడా వెల్డింగ్ చేసేటువంటి పద్ధతి కార్బన్ ఆర్క్ వెల్డింగ్. తర్వాత సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అంటే యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఫెర్రస్ మెటల్స్ థిక్కర్ ప్లేట్స్. అంటే ఫెర్రస్ మెటల్స్ లో థిక్కర్ ప్లేట్స్ అంటే థిక్నెస్ ఎక్కువగా ఉన్నటువంటి. కో వెల్డింగ్ అంటే ఏంటంటే గ్యాస్ మెటల్, ఇది కూడా CO వెల్డింగ్ ఫెర్రస్ మెటల్స్ యూజింగ్ కంటిన్యూస్లీ ఫెడ్ ఫిల్లర్ వైర్ అండ్ షీల్డింగ్ ద వెల్డ్ మెటల్ అండ్ ద ఆర్క్ బై కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ చేసేటువంటిది GMAW మిగ్ వెల్డింగ్. ఓకే, CO2 గ్యాస్ సిలిండర్స్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ఆర్గాన్ గ్యాస్ కూడా మన దగ్గర ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, వీ కెన్ డూ మోర్ ప్రాక్టికల్స్. ఓకే, మా రైడర్స్ ఉన్నాయి. హలో, ఏమైందిరా ఓరది? ఎనీ డౌట్? తర్వాత టిగ్ వెల్డింగ్ అనేది యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఫెర్రస్ మెటల్స్, స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ కూడా మనము వెల్డింగ్ చేయొచ్చు, అల్యూమినియం వేడి చేయొచ్చు, అంటే అతికించవచ్చు. థిన్ షీట్ మెటల్ వెల్డింగ్ కూడా మనము వెల్డింగ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. నెక్స్ట్ అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ ఏ విధంగా చేయాలి అని అంటే ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆల్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్. తేడా తెలుసు కదా మీకు, స్టార్టింగ్ లోనే చెప్పాను. వాట్ ఈస్ కాల్డ్ ఫెర్రస్ మెటల్, వాట్ ఈస్ కాల్డ్ నాన్ ఫెర్రస్ మెటల్. ఫెర్రస్ మెటల్ మీన్స్ ఐరన్ కలిగి ఉన్నటువంటి మెటల్స్ ని ఫెర్రస్ మెటల్స్ అంటారు. అంటే అయస్కాంత ధర్మం కలిగి ఉన్నటువంటి, దానికి మ్యాగ్నెట్ పెట్టుకుంటా చూడు, అలాంటివి. దాంట్లో ఐరన్ మ్యూట్ చేసుకో. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే
అయస్కాంత ధర్మం లేనటువంటి నాన్ ఫెర్రస్ మెటల్స్ అని అంటారు. ఓకే, అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్ అనేది దేనికి చేస్తాం? ఆర్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ ఆర్క్ వెల్డింగ్ హ్యాస్ హయ్యర్ టెంపరేచర్ దాన్ ది ఆర్క్ వెల్డింగ్ ప్రాసెసెస్. ఆర్క్ వెల్డింగ్ అనే దానికి ఇక్కడ దీంట్లో హయ్యర్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి మిగతా వెల్డింగ్ ప్రాసెస్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే వెల్డింగ్ వెరీ థిక్ స్టీల్ ప్లేట్స్ చాలా థిక్నెస్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని ఈ ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్ పద్ధతి ద్వారా వెల్డింగ్ చేస్తారు. నెక్స్ట్ ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్ అంటే ద ఆర్క్ హ్యాస్ ఎ వెరీ డీప్ పెనట్రేటింగ్ ability into the metals welded, and also the fusion is taking place is very narrow zone of the joint. పెనట్రేషన్ అంటే ఏంది? వ్యాప్తి చెందడం, ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి, ఎక్కువగా వేడి జనరేట్ అయ్యేటువంటి మరి వెల్డింగ్ ఇది ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్. అలాంటి వాటి కోసం థిక్నెస్ గా ఎక్కువగా ఉన్న వాటి కోసం మరి చేస్తూ ఉంటారు. స్పాట్ వెల్డింగ్ అనేది యూజ్డ్ ఫర్ వెల్డింగ్ థిన్ షీట్ మెటల్. థిన్ అంటే సన్నగా ఉండేటువంటి షీట్ మెటల్స్ ని వెల్డింగ్ చేయడం కోసం స్పాట్ వెల్డింగ్ ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ సీమ్ వెల్డింగ్. సీమ్ వెల్డింగ్ అంటే ఏంటి? వెల్డింగ్ ఈస్ థిన్ షీట్స్ సిమిలర్ టు స్పాట్ వెల్డింగ్ లాగానే థిన్ షీట్స్, అన్నటి పల్సటి షీట్లని వెల్డింగ్ చేస్తాం. షీట్ మెటల్స్ లో ఎక్కువగా ఇది సీమ్ వెల్డింగ్ చేస్తారు. తర్వాత ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటే ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డ్ టూ ప్లేట్స్ వన్ కవర్ వన్ ఓవర్ ద అదర్. ఒకదాని మీద ఒకటి పెట్టి అదర్ దేర్ సర్ఫేసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎడ్జెస్ బై మేకింగ్ ప్రొజెక్షన్ ఇంటూ ఆన్ వన్ ప్లేట్ అండ్ ప్రెస్సింగ్ ఇట్ ఓవర్ ద అదర్ ఫ్లాట్ సర్ఫేస్. అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, ఎడ్జ్ టు ఎడ్జ్ వెల్డింగ్ కాకుండా సర్ఫేస్ టు సర్ఫేస్ అతికించేటువంటి పద్ధతిని ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటారు. బట్ వెల్డింగ్ అంటే ఏంటంటే ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద ఎండ్స్ ఆఫ్ టూ హెవీ సెక్షన్ రాడ్స్ బ్లాక్స్. సెక్షన్ రాడ్స్ కానీ బ్లాక్స్ కానీ రెండు ఎండింగ్ లో ఉన్నటువంటి సెక్షన్స్ ని జాయింట్ చేసేటువంటిది బట్ వెల్డింగ్. తర్వాత ఫ్లాష్ బట్ వెల్డింగ్ అంటే ఏంటంటే యూజ్డ్ టు జాయిన్ హెవీ సెక్షన్స్. ఇదేమో లైట్ సెక్షన్స్ బట్ వెల్డింగ్. ఫ్లాష్ బట్ వెల్డింగ్ అంటే హెవీ సెక్షన్స్ ని అతికించడానికి ఉపయోగించేటువంటిది ఫ్లాష్ బట్ వెల్డింగ్. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. మనం వెల్డింగ్ పద్ధతులు, వాటి రకాలు, వాటి ఉపయోగాలు మనము తెలుసుకున్నాం. పంపిస్తాం. డిస్టర్బెన్స్ మ్యూట్ చేసుకో శ్రీకాంత్, నీదే.